మొన్న 2 రోజుల పాటు మా సాయన్న అటు డీకే కాలేజ్ కాడకు పోయి ఒక పక్క పెద్దలు రాజకీయ అపర చాణక్యుడైనటువంటి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకవైపు, మరొక పక్క జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈ మధ్య మా సాయన్న పక్కన చేరిన మనుక్రాంత్ రెడ్డిని మరొక వైపు పెట్టుకొని మొన్న డీకే కాలేజ్ కాడ, అదేవిధంగా నిన్న ఆయన క్యాంపు కార్యాలయంలో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దానికి సంబంధించి మీ ద్వారా ప్రజలకి విషయం తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటగా నారాయణ అనుచరుడు వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికి పోలింగ్ బూతుల దగ్గర ఏమిటి పని? అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు. నగర నియోజకవర్గానికి రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ గారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, మేము కంప్లైంట్ పెట్టినా చర్యలు తీసుకోలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. అన్నా సాయన మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పుకున్న నీలాంటి వాళ్ళు మాట్లాడే ముందు ఆ విషయంలో కంటెంట్ ఎంత ఉంది, నిజానిజాలు ఎంత ఉన్నాయని తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నా. పక్కన అపర చాణక్యుడు రాజకీయ దురంధరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పారో లేదో మాకు తెలియదు. పాపం చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు మీకు చెప్పారో మాకు తెలియదు. పట్టాభిరామరెడ్డి గారు ఇండిపెండెంట్ అభ్యర్థి అయినటువంటి రవికుమార్ రెడ్డికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. నేను మీకు ఆధారాలతో పాటిస్తూ ఉన్నా, ఇది నేనేదో మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు. వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అనే వ్యక్తి రవికుమార్ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఎన్నికల ప్రక్రియ జరిగే ఎక్కడికైనా సరే అభ్యర్థితో సరిసమానంగా పోవచ్చు. ఈ పార్టీ కనీసపాటి పరిజ్ఞానం కూడా లేకుండా, కనీసపాటి సమాచారం లేకుండా నీ పక్కన ఉన్నటువంటి నెల్లూరు జిల్లా రాజకీయ దురంధరుడు చెప్పాడో, కొత్తగా మిడిమిడి జ్ఞానం నేర్చుకున్నటువంటి మనుక్రాంత్ రెడ్డి చెప్పాడో మాకైతే తెలియదు. కానీ నీలాంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలు కాదు. వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్. మీడియా మిత్రులందరికీ కూడా ఈ కాపీ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడమని చెప్పి పెద్దలు మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుచుతున్నా. అనవసరంగా వచ్చాడు, సంబంధం లేకుండా వచ్చాడు ఏదంటే అది మాట్లాడే ముందు అధికారులు, మరీ ముఖ్యంగా ఎలక్షనీరింగ్ జరిగేటప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఏ ఒక్కరికి కొమ్ము కారు. సాయనా నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లే, ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాబట్టి ఎవడంటే వాడు చెప్పిన మాటలు నమ్ముతున్నట్టున్నావు. నువ్వు నమ్మబాక, నెల్లూరు జిల్లా నాయకులను అసలే నమ్మబాక. వాళ్ళ మాటలు నిజం అనుకుని ఏదంటే అది మాట్లాడేసి పాపం అబాసు పాలు కాబాక అని చెప్పి ఈ సందర్భంగా మా సాయనకి తెలియపరుస్తుంది. ఇకపోతే నిన్నటి రోజున రూప్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ ప్రజల్ని, ఓటర్లని, అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మేము పోలీస్ అధికారులకి, ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మాట్లాడాడు మా సాయన. పాపం అన్నా సాయన, ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 3 మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో
గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకుడుగా కావచ్చు, ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసింది. కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకుగా పనిచేసింది. ఈ రౌడీ షీటరే నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో, నేను రౌడీ షీటర్నా? ఒక్క కేసు ఉందా నా మీద అని అడుగుతున్నా. ఒక్క కేసు, కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఒక ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయన్న. నా మీద ఏం కేసులు లేవు. బహుశా నీకు తెలిసినట్లే, నేను రౌడీ షీటర్ని కాదు, ఏ షీటర్ని కూడా కాదు. ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా మీరు కొండేపికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా ఎర్రగొండపాలెం అబ్జర్వర్గా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నా. అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయన్నకి తెలిసినట్లే, మా సాయన్నకి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఇకపోతే ఇటీవల కాలంలో నేను పుట్టిన నా ఊరు, నేను పుట్టిన నా జిల్లా, నేను పెరిగిన నా ఊరు, నేను పెరిగిన నెల్లూరుకి ప్రత్యేక మేనిఫెస్టో. అసలు నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని సుందరంగా తీర్చిదిద్దుతా, బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతా, దీనికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించానని చెప్పి మీ ద్వారానే, మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలియజేసిన సందర్భం మనం చూసాం. జిల్లా సంగతి దేవుడు ఎరుగో, పార్లమెంట్ సంగతి దేవుడు ఎరుగో. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం, నువ్వు పెరిగిన తాళ్లపూడి గ్రామం, ముత్తుకూరు మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో తాళ్లపూడి గ్రామంలో ఈ రోజుకి కూడా 2018వ సంవత్సరం అప్పుడు నువ్వు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు. మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్ పెట్టాడు. నేను వేగ్గా మాట్లాడడం కాదు, ఆధారాలతో పాటు ఇస్తున్నా మీ అందరికీ. ఇక్కడ మీడియా మిత్రులందరూ నేరుగా ఇప్పుడు తాళ్లపూడి పోండి, తాళ్లపూడి చూడండి. నువ్వు పుట్టి నువ్వు పెరిగిన గ్రామస్తులకి త్రాగునీటి సౌకర్యం మా నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందిస్తున్నాడు. నువ్వు పార్లమెంటుకి ప్రత్యేక మేనిఫెస్టో చేసి అభివృద్ధి పదాన్ని నీ సొంత ఊరికే నువ్వు చేసుకోలేకపోయావు. రాజ్యసభ సభ్యుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి నువ్వు పుట్టినా నువ్వు పెరిగినా నీ సొంత ఊరికి త్రాగునీటిని సమకూర్చలేని నువ్వు నెల్లూరు పార్లమెంటుకి అన్నీ చేస్తావా? మీడియా మిత్రులందరూ ఇప్పుడే నేరుగా తాళ్లపూడికి పోవచ్చు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా అక్కడ త్రాగునీటి ప్లాంట్ పెట్టి ఈ రోజుకి కూడా ఆ గ్రామస్తులందరికీ సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు ఎక్కడా? కల్లిబొల్లి మాటలు చెప్పే నువ్వెక్కడా అని చెప్పి అడుగుతున్నా. ఇదిగో మీకు ఆధారాలతో పాటు చెప్తే ఏది కూడా నిరాధారంగా మాట్లాడు. పోనీ ఇవి కూడా నమ్మకం లేకపోతే మీలో ఎవరైనా నేరుగా ఇక్కడ నుంచి కరెక్ట్గా 15 నిమిషాలు తాళ్లపూడి గ్రామం, మా సాయన్న పుట్టి మా సాయన్న పెరిగిన తాళ్లపూడి గ్రామంలో ఇప్పటికీ కూడా త్రాగునీరు అందిస్తున్నది, సురక్షితమైన త్రాగునీరు అందిస్తున్నది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కాదా అని చెప్పి అడుగుతున్నా. కాదని చెప్పను మా సాయనని. ఈరోజు పోండి నేరుగా మీడియా మిత్రులందరూ, సొంత ఊరికి సొంత గ్రామానికి పుట్టు పెరిగిన ఊరికి చేయలేని ఈయన పార్లమెంటుకు చేస్తా ప్రత్యేక మేనిఫెస్టో. సాయన నెల్లూరు జిల్లా ప్రజలు చాలా చాలా విఘ్నులైన ప్రజలు. ఇంతకుముందే చెప్పున్నా నేను, ఇది విశాఖపట్నం కాదు, ఇది నెల్లూరు. రాజకీయ చైతన్యం మెండుగా నిండుగా ఉన్నటువంటి నెల్లూరు తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇకపోతే ఈ మధ్యకాలంలో ముస్లిం మైనార్టీ ప్రాంతాలకు పోయి అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు మా సాయన్న. ఈరోజు చెప్తా ఉన్నా, ఇదే మా సాయన్న 2021వ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్, రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి నీలాంటి నాయకుడి యొక్క ఆశీస్సులు నాకు ఉండాలా, నీలాంటి నాయకుడి గైడెన్స్లో
నేను ముందుకు పోవాలని చెప్పి స్వయంగా చెప్పిన సాయన్న. ఇది నేను నోటి మాట కాదు, దానికి కూడా ఆధారాలతో పాటు ఇస్తున్నా. ఆయన మోహన్ భగవత్ గారిని కలిసినటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిసి మా సాయన్న కలిసి నటువంటి ఫోటో మీరు ఇప్పుడైనా ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. నేషనల్ మీడియా సంబంధించి ఆ రోజు వచ్చిన వార్త డిసెంబర్ 21, 2021 సంవత్సరం రాజ్యసభ ఎంపీ అండ్ వైఎస్ఆర్సీపీ లీడర్ విజయసాయిరెడ్డి met RSS chief Mohan Bhagwat, had the wonderful opportunity of seeking his blessings and listening to his words of guidance. Reddy tweeted. ఇది నేషనల్ మీడియాలో వచ్చిన వార్త. ఇది పక్కన పెడదాం. స్వయంగా మా సాయన ఇప్పుడు మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. సాయన ట్విట్టర్లో స్వయంగా మా సాయన ట్విట్టర్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్ వాజ్ ఏ హానర్ మీటింగ్. సర్గ సంచాలక్ ఆఫ్ ద రాష్ట్రీయ స్వయం సేవక్ Dr. Mohan Bhagwat ji today, the 27th December 2021 at Narsapuram, had the wonderful opportunity of seeking his blessings. ఆయన ఆశీస్సులు తీసుకోవడం నాకు మహత్తరమైనటువంటి అవకాశం, అదృష్టం. అండ్ లిజనింగ్ టు హిస్ వర్డ్స్ ఆఫ్ గైడెన్స్.